రేగడి చిలుక వద్ద గాయత్రి రెన్యూవల్ ఎనర్జీ ఇథనాల్ పవర్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర పాల్గొన్నారు. ఇఫ్కో కిసాన్ సెజ్ లో 260 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైన గాయత్రి రెన్యూవల్ ఇథనాల్ పవర్ ప్లాంట్ శంకుస్థాపనతో కోవూరు నియోజకవర్గంలో పారిశ్రామిక ప్రగతికి శ్రీకారం చుట్టారు. గాయత్రి రెన్యూవల్ ఎనర్జీ ఇథనాల్ పవర్ ప్లాంట్ లో 200 మందికి ప్రత్యక్షంగా, మరో 500 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఈ రోజు ఈ కిసాన్ సెజ్ లో 370 కోట్ల పెట్టుబడితో ఎథనాల్ ప్లాంట్ రావడం మన జిల్లాకి, మన రాష్ట్రానికి చాలా ఆనందమైన దినమనాల. ఎందుకంటే ఈ సెజ్ ఇప్పుడే చెప్పినట్టు 30 సంవత్సరాల నుంచి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. ఇది నా అదృష్టం బాగుండి, మా పక్కనే రాజ్యసభ మెంబరు బీదా మస్తానరావు గారు, మా ఇద్దరు అదృష్టం బాగుండి ఎంపీలుగా ఇద్దరు ఉండడం, ఈ సెజ్ లో ఈ రోజు ఇటువంటి ఇండస్ట్రీ స్టార్ట్ కావడం. నేను దాదాపు ఒక 10 సార్లు ఇఫ్కో ఆఫీస్కి ఢిల్లీలో తిరుగుంటా. మీరు ఒక ఇండస్ట్రీ మీరు స్టార్ట్ చేయండి, తర్వాత మీ ల్యాండ్ లో చాలా మంది ముందుకు వస్తారని. వాళ్ళు పోస్ట్పోన్ చేస్తానే వచ్చారు. మేము చేస్తామన్నారే గానీ పక్కన సిఇఓ కూడా ఉన్నారు. చైర్మన్ గుజరాతీ అతను, దిలీప్ సింఘానీ గారు చైర్మన్. అతను ఎక్స్ ఎంపీ, మినిస్టర్ గా కూడా గుజరాత్ లో పనిచేసి ఉన్నాడు. మన ముఖ్యమంత్రి, మన ప్రైమ్ మినిస్టర్ కి చాలా ముఖ్యం. ఈయన్ని చైర్మన్ గా, ఇఫ్కో చైర్మన్ గా పెట్టున్నారు. ఆయన దగ్గరికి దాదాపు 3 సార్లన్నా కలిసి ఉంటా. ఆయన ఎక్కువ గుజరాత్ లో ఉంటాడు. అయినా ఆయన టైం కనుక్కొని మీరు ఎప్పుడు వస్తారు అని కనుక్కొని ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఎప్పుడు పోయినా భోజనం అయితే పెట్టి పంపిస్తున్నాడు. నేను చేస్తాను మీకు ఎందుకు అని. కానీ నేను పెట్టుబడి మేము ఇంకా పెట్టం. ల్యాండ్ కొన్నాము, మీరు ఇండస్ట్రీస్ మీరు ముందుకు తీసుకోవాల్సిందే. మేమైతే కొత్తగా ఇండస్ట్రీ ఇక్కడ పెట్టేది ఉండదు అని క్లియర్ గా ఆయనైతే నాకు చెప్పాడు. సిఇఓ గారు చెప్పాలి దీనికి. నేను తప్పు మాట్లాడుతుంటే నాకు చెప్పిన తర్వాత నేను రకరకాలు, ఇంత ముందు అవస్థి అని నాకు చాలా పరిచయం, పాత పరిచయం. నాకు అతని దగ్గరికి పోయాను, అతన్ని కూడా చెప్పాను ఏదన్నా అతను చాలా దాదాపు నాకు తెలిసి ఆయన 30-40 సంవత్సరాల నుంచి ఇఫ్కోని రన్ చేసిన అతను. సో అతని దగ్గరికి పోతే అతను ఈ మధ్య రిటైర్ అయ్యాడు, దాదాపు ఫ్యూ మంత్స్ బ్యాక్ రిటైర్ అయ్యాడు. ఆయన కూడా ఇదే మాట చెప్పాడు, మేము నెల్లూరు వచ్చి పెట్టుబడి పెట్టేది జరగదు, అక్కడ మీరే ఏదన్నా ఇండస్ట్రీస్ ని చూడండి, ల్యాండ్ ఇస్తాము, ఏదో ఒక స్కీమ్ లో ఆ ల్యాండ్ కూడా మీకు లీజ్ కూడా తక్కువకే ఇప్పిస్తాను అన్నట్టు మాట ఇచ్చాడు. అప్పుడు ఎట్నో దేవుడి దయ వల్ల ఈరోజు మన సాయి చైర్మన్ శ్రీనివాస్ గారు, ఎండి సాయి గారు 23 ఇయర్స్ యంగ్స్టరు, ఎంటర్ప్రెన్యూర్. చాలా సంతోషం ఈ ఏజ్ లో వచ్చి ఇక్కడ ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయడం. మనకి ఈరోజు ఈ కాన్స్టిట్యుయెన్సీ, జిల్లా ప్రతి ఒక్కరు కూడా వీళ్ళిద్దరిని అభినందించాలా. ఎందుకంటే ఇటువంటి పరిశ్రమ మొదలు స్టార్ట్ చేశారు. ఇంకొక నెలలో ఇంకొక ప్లాంట్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఎథనాల్ ప్లాంట్ కూడా ఇంకొక నెలలోనే ఇక్కడ స్టార్ట్ అవుద్ది. దాని తర్వాత చాలా మంది వస్తా ఉన్నారు రకరకాలు. ఈ మధ్య ఎక్స్ప్లోజివ్ వాళ్ళు కూడా వచ్చారు నా దగ్గరికి, కానీ ఆ ల్యాండ్ కాస్ట్ కాడ కొంచెం వాళ్ళు వెనక్కిపోయారు. వాళ్ళు కూడా చెప్పి కన్విన్స్ చేస్తున్నాను. ఎక్స్ప్లోజివ్స్ కంపెనీ అది. వాళ్ళు కూడా ముందుకు వచ్చేదానికి చూస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా, చుట్టుపక్కల వాళ్ళు కూడా కోఆపరేట్ చేయాలా. మీ గ్రామాల వాళ్ళు అందరికి కూడా చెప్తున్నాను, కోఆపరేషన్ మీ దగ్గర నుంచి ఉంటే వీళ్ళ సైడ్ నుంచి ఖచ్చితంగా ఉపాధి అనేది కల్పిస్తారు. దాదాపు 500 నుంచి 700 మందికి అవకాశం కూడా ఉంది ఇక్కడ. సో మీ అందరికి ధన్యవాదాలు. మళ్ళీ చెప్పాలా శ్రీనివాస్ గారికి, సాయి గారికి, మీ ఇద్దరికి ఇక్కడ మొదలు పెట్టిన దానికి ధైర్యం చేసి మీరు ఖచ్చితంగా బ్రహ్మాండంగా జరుగుతుంది. వాళ్ళిద్దరికి కూడా చెప్తున్నాను, ఇక్కడికి రావడం, మీరు సెలెక్ట్ చేసి ఈ ఇఫ్కో సెస్ లో స్టార్ట్ చేయడం చాలా సంతోషకరం. వ్యవసాయంతో పాటు పారిశ్రామికంగా కూడా ఎంతో అభివృద్ధి చేయాలనేటువంటి ఆయన ప్రణాళికలో భాగంగా ఈరోజు ఈ పరిశ్రమ, గాయత్రి పరిశ్రమ అనేది పక్క రాష్ట్రంలో స్థాపించబోయేటువంటి పరిస్థితి ఉండింది. ఆల్మోస్ట్ అక్కడ భూమి పూజ కూడా చేశారు. కానీ మన గౌరవ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, సహచర ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, ఇతర జిల్లా నాయకులు, మంత్రుల యొక్క కోరిక మేరకు వాళ్ళు ఈ పరిశ్రమని ఇక్కడ స్థాపించడానికి రావడం ముందుగా వాళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ పరిశ్రమ రావడానికి స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఈ దగదర్తి మండలం కానీ, కొడలూరు మండలం కానీ, ఇతర మండలాల వాళ్ళందరూ కూడా
ఆ రోజు పబ్లిక్ ఒపీనియన్ సందర్భంలో కొంత అలజడి సృష్టించడానికి కొంతమంది అసాంఘిక శక్తులు ప్రయత్నించినా కూడా వాళ్ళందరూ కూడా ఈ పరిశ్రమ ఇక్కడ వస్తే రైతులకి వాళ్ళ ధాన్యాన్ని సరసమైనటువంటి ధరకి విక్రయించుకోవడానికి కానీ ఉద్యోగ ఆపర్చునిటీస్ కానీ అన్ని రకాల బాగుంటుందని చెప్పి వాళ్ళందరూ కూడా సహకరించి మొట్టమొదటిగా వారందరికీ కూడా ఈ స్థానికులకి అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ పరిశ్రమతో పాటు ఇది వస్తుంది కాబట్టి ఒకటి ఇప్పుడు మన ఏలూరు ఎంపీ శ్రీ పుట్ట మహేష్ యాదవ్ గారు ఆయన కూడా 300 KLPT అంటే కిలో లీటర్ పర్ డే ఉండేటువంటి ఇదే సేమ్ రెన్యూబుల్ ప్రాజెక్టు దీని పక్కనే 32 ఎకరాల్లో ఆయన కూడా వచ్చే నెలలోనే శంకుస్థాపన చేయబోతున్నారు. అదేవిధంగా టాటా పవర్ వారు కూడా ఇప్పుడే ప్రభాకర్ అన్న కూడా చెప్పారు, వాళ్ళు కూడా ఈరోజు ఇదే రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. కోకోకోలా సంబంధించినటువంటి ఒక కోకోకోలా ప్రొడక్ట్స్ ప్రాజెక్టు కూడా 100 ఎకరాల్లో ఆల్రెడీ ల్యాండ్ కూడా అలాట్ చేయడం జరిగింది, వారు కూడా రాబోతా ఉన్నారు. ఈ విధంగా రకరకాలైనటువంటి ఈరోజు పరిశ్రమలు ఈ కిసాన్ SEZ లో ఇందా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ప్రశాంత్ రెడ్డి గారు ఎంతో కాలంగా నిశ్శబ్దంగా ఉన్నటువంటిది ఒక్కసారి ఒక ఊపందుకొని పారిశ్రామికంగా నెల్లూరు జిల్లా ప్రత్యేకించి కోవూరు నియోజకవర్గం రావడానికి వారు ఎంతో కృషి చేస్తున్నారు. ప్రభాకర్ అన్న ఇందాక చెప్పినట్టు దీనికి ఈ ఒక్క రోజుతో ఏర్పడదు కాదు, ఎంతో కాలంగా దీని వెనక అందరినీ కలవడం, వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం, మేము ఉండమని భరోసా ఇచ్చిన కారణంగా ఇన్ని పరిశ్రమలు రాబోతా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఈ 3000 ఎకరాలు, ఇది 2766 ఎకరాలు, దీని అంతా కూడా ఇంతకాలంగా కూడా వృధాగా చేదో 1-2 చిన్న పరిశ్రమలు తప్పితే ఏమి రానటువంటి పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితుల్లో నేను కూడా ఒక 30 ఎకరాలకు అప్లై చేస్తున్నా ఏదైనా పరిశ్రమ పెడదామని. కాబట్టి సో ఈ విధంగా ఎన్నో పరిశ్రమలకి అవకాశం ఉన్నటువంటి జిల్లా మన జిల్లా. అందులో రామాయపట్నం పోర్ట్ వస్తుంది, కిట్నాపట్నం పోర్ట్ వస్తుంది, అదేవిధంగా దాదర్తులు ఎయిర్పోర్ట్ వస్తున్నాయి, రకరకాలైనటువంటి పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి. వాటికి అనుబంధంగా ఎన్నో పరిశ్రమలు రావడానికి ఇక్కడ అవకాశం ఉంది. వాళ్ళ పారిశ్రామికవేత్తలందరినీ కూడా మేము ఇక్కడ ప్రజాప్రతినిధులుగా మా బాధ్యతగా అందరికి కూడా అన్ని సహకారాలు అందిస్తాం. మీరు ముందుకు రండి, మీరు కూడా ఇక్కడ జిల్లా అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటా ఉన్నాం. జిల్లా అధికార యంత్రాంగం కూడా కలెక్టర్ గారు ఎంతో ఈ పరిశ్రమ విషయంలో శ్రద్ధ తీసుకున్నారు. అదేవిధంగా ఇతర అధికారులందరూ కూడా స్థానిక అధికారులు, తహసీల్దార్ కానీ, RDO గారు కానీ, ఇంకా ఇండస్ట్రీ డెవలప్మెంట్ డైరెక్టర్స్ కానీ అందరూ కూడా ఎంతో ఈ పరిశ్రమలు రావడానికి శ్రమ తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఎవరికి ఈ పరిశ్రమల గురించి అపోహ లేదు. ఇదంతా కూడా రైతుల దగ్గర నుంచి పండించేటువంటి బియ్యంలో నుంచి, మొక్కజొన్నలో నుంచి, ఇటువంటి సిరుధాన్యాల నుంచి ఈ ఎథనాల్ అనేది తీస్తారు. దీన్ని పెట్రోల్లో కలుపుతారు. 20% దీన్ని పెట్రోల్లో, మనం రోజు వాడేటువంటి పెట్రోల్లో విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకునేటువంటి ఆయిల్ బిల్లును తగ్గించుకోవడానికి కోసం, క్రూడ్ ఆయిల్ తగ్గించుకోవడానికి కోసం 20% దీన్ని మన BPCL కూడా 96,000 కోట్ల రూపాయలతో రామాయపట్నంలో వస్తా ఉంది BPCL. కాబట్టి వాటిల్లో కలపడానికి 20%. ఇప్పుడు ఎంత వచ్చినా కూడా, ఎంత ఉత్పత్తి చేసినా కూడా సాలదు. 20% వాళ్ళు ఎన్నో లక్షల లీటర్ల క్రూడ్ ఆయిల్లో 20% అనేది ఒక సంవత్సరంలో నీటి పొట్టు మాదిరి. కాబట్టి ఇంకా కూడా ఎన్నో పరిశ్రమలు రావాలని చెప్పి కూడా అందువల్ల టాటా వాళ్ళు కానీ, ఇంకా రామ్సీ అనేది మన ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్ వీళ్ళందరూ పెట్టేది కూడా తెలియజేసుకుంటూ, కాబట్టి ఎవరికి ఎటువంటి అపోహలు అవసరం లేదు. ఇంకా కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా అన్ని విధాల మేమందరం కూడా ప్రభాకర్ అన్న ఎంతో ఆయన స్పృద్రూపి, పాజిటివ్ యాటిట్యూడ్, ఎవరైనా వస్తే వాళ్ళకి హెల్ప్ చేస్తాం, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, తరిమీయకూడదు అనేటువంటి దాంతో మేమే ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాం. మీకు అందరూ కూడా మన సోదరి ప్రశాంత్ రెడ్డి గారి ఎమ్మెల్యే ఉండడం కూడా, ఆమె కూడా ఎంతో ఈ నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తున్నందుకు వారికి ప్రజలందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సువర్ణ అధ్యాయం అని చెప్పుకోవాలి. మనం అందరం 30 సంవత్సరాలుగా ఎంతో మంది రైతులు ఈ పొలం ఇచ్చి, ల్యాండ్ ఇచ్చి ఇక్కడ ఇది ఒక సెజ్ గా ఏర్పాటు చేసి, ఇందువల్ల తమ బిడ్డలకి ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూసిన వారికి అందరికీ కూడా ఈ రోజు నిజంగా ఇది ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పి మనం చెప్పాలి. ఈ రోజు మొట్టమొదటగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు, IT మంత్రి లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఏ రకంగా అయితే మన రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయో అని రకరకాలుగా ఎక్కడెక్కడో తిరిగి రాష్ట్ర అభివృద్ధి మీద మనసు పెట్టి
సంక్షేమము ఒకవైపు ఇస్తూ ఇంకోవైపు అభివృద్ధి కూడా ఉంటే మనం ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పామో 20 లక్షల ఉద్యోగాలు యువతకి అందిస్తాము, ఉపాధి కల్పిస్తాము అని చెప్పి మాట చెప్పామో దాన్ని ఏ రకంగా చేయాలి అని చెప్పి ఎంతో పాటుపడుతున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సెస్ కి కదలిక తీసుకురావడం జరిగింది. ఇందుకు ఎంతో మంది సహకరించారు. ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే రాజ్యసభ ఎంపీ, అలాగే కలెక్టర్ గారు అందరూ ఇనిషియేటివ్ తీసుకొని అదే విధంగా ఎవరైతే ఇక్కడికి వచ్చి పెట్టుబడిదారులు మేము పెడతాము అని చెప్పి ధైర్యంగా ఈ రోజు మన కోవూరు కాన్స్టిట్యున్సీకి రాగలుగుతున్నారంటే వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మొట్టమొదటిగా ఈ రోజు మనం 30 సంవత్సరాల తర్వాత ఈ ఇఫ్కోసెస్ లో గాయత్రి రెన్యూవబుల్ ఫ్యూయల్స్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎథనాల్ ఇండస్ట్రీస్ పెడుతున్నాం. ఇది ముఖ్యంగా రైతులకి చాలా ఉపయోగపడుతుంది. డెల్టా ఏరియా అయిన మన కోవూరు కాన్స్టిట్యున్సీలో 1.5 lakh tons గ్రెయిన్స్ ప్రొక్యూర్మెంట్ ఉంటది కాబట్టి రైతులకి చాలా మేలు జరుగుతుంది. అలాగే ఉద్యోగాలకి యువత ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మనం మాట చెప్పిన విధంగా ఉద్యోగాలు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఫ్యాక్టరీస్ పెట్టడానికి వస్తున్నారో వాళ్ళకి ముందుగానే నేను చెప్పాను, మీకు ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉండవు, మీరు ప్రశాంతంగా మీ వ్యాపారాలు చేసుకోవచ్చు. మా లోకల్ పీపుల్ కి మేము ఇచ్చిన మాటలు, ఈ ల్యాండ్ ప్రొక్యూర్ చేసినప్పుడు చెప్పిన మాటల ప్రకారం ఉద్యోగాలు మాత్రం ఇవ్వాలి అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి వాళ్ళందరూ అంగీకరించడం కూడా జరిగింది. కాబట్టి ఈ రోజు ఇటువంటి ఫ్యాక్టరీ మనం ఇక్కడ ఆరంభిస్తున్నాం. అది తొందరలోనే డిసెంబర్ కంతా మొదలు పెడతాము అని చెప్పి కూడా చెప్తున్నారు. కాబట్టి ఇది ఒకటే కాదు, ఇది ఈ రోజు ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో మరిన్ని పరిశ్రమలతో కోవూరు నియోజకవర్గం కళకళలాడబోతోంది. మొత్తం యువతకంతా ఉపాధి కూడా కల్పించబోతున్నాం. అదే విధంగా ఇక్కడ రానున్న పరిశ్రమలు టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ రాబోతుంది. ఈ ఎథనాల్ ప్లాంట్ ఇప్పుడు 360 కోట్లతో పెట్టుబడులతో ముందుకొచ్చింది. అలాగే రాబోయే రోజుల్లో ఇంకో బయో ఎథనాల్ ప్లాంట్ 29 ఎకరాల్లో 370 కోట్లతో వస్తుంది. అలాగే టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ లిమిటెడ్ 200 ఎకరాల్లో 6,675 కోట్లతో రాబోతుంది. ఇలాగా ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ప్రైమ్ ఏషియా కేర్ కంపెనీ 50 acres లో 600 కోట్లతో రాబోతుంది. ఇలాగ చాలా రాబోయే రోజుల్లో రాబోతున్నాయి. ఇది తొలి అడుగు మాత్రమే అభివృద్ధికి కోవూరు నియోజకవర్గంలో అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపు. కొత్త పరిశ్రమలు రావడం ఏమో కానీ 14-19లో చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లాకి తీసుకురావాలనేటువంటి ప్రతిపాదనలతో ఆనాటి ఏపీఏసీ చైర్మన్ కృష్ణయ్య గారు ఈ నియోజకవర్గ వాసి కావడం, ప్రభుత్వంతో స్థానిక అధికారులు ఎంతో ప్రయత్నాలు చేసి తీసుకొచ్చి వెళ్ళిపోయినాయి. తిరిగి మళ్ళీ 18 నెలలుగా ఎమ్మెల్యే గారు అజెండాలో ప్రధాన అంశంగా కిసాన్ సెజ్ పరిశ్రమలు, షుగర్ ఫ్యాక్టరీ, లేకపోతే ఈ ప్రాంతంలో పెండింగ్లో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి పదే తీసుకురావడం ఈనాడు ఆ కళ సాకారం. ఎందుకంటే గతంలో ప్రతిపాదనలు ఒకటే పెట్టాం. ఇప్పుడే పెద్దలు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు మస్తాన్ రావు గారు కూడా ఇక్కడ రాబోయే పరిశ్రమల గురించి అంతా కూడా తెలియజేశారు. కానీ ఇది శుభారంభం. పెద్దలు ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి సమస్యలు లేకుండా ఎవరు వస్తే వారిని ఆహ్వానించి మాకు పరిశ్రమలు పెట్టండి, స్థానికంగా మా బిడ్డలకి ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి ఒకే ఒక్క ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యనే గ్రామాలకు వెళ్ళారు అధికారులు, పరిశ్రమలు రాబోతున్నాయి, మీ అందరికి ఉద్యోగాలు ఇస్తానంటే ఒకరిద్దరు అడిగారు, అయ్యా నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు నేను పొలాలు ఇచ్చాడు మా నాయన, నాకు ఉద్యోగం ఏమో కానీ నా కొడుకు ఇంజనీరింగ్ అయిపోవచ్చింది ఈ సంవత్సరం, రేపు మే జూన్కి నా కొడుకు ఉద్యోగం అయిపోతుంది అంటే నా తండ్రి నాకు ఇప్పించలేకపోయాడు, కనీసం మా మనవడి కన్నా ఉద్యోగం వస్తుందా? ఇది ఇక్కడ స్థానికుల్లో ఉన్నటువంటి అభిప్రాయం. ఎందుకంటే పదే అనేక సందర్భాల్లో
చెప్పి ప్రయత్నాలు చేసి ఆ కళ సాకారం అదృష్టం ఈరోజు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, జిల్లాలో ఉన్నటువంటి అధికారులు కానీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ అన్ని పరిశ్రమలు తీసుకురావాలనేటువంటిది అనేక పరిశ్రమలు రాబోతున్నాయి. దానికి మీరందరూ కూడా వీరికి సహకరించి ఏదైతే బిడ్డల భవిష్యత్తు కోసం ఆనాడు పొలాలు వదులుకున్నారో ఆ కుటుంబాలకు న్యాయం జరిగేదానికి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కూడా మంచి ఆలోచన చేసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఇక్కడ పెట్టాలని కిసాన్ సెజ్లో మీరు భూమిని ఏర్పాటు చేయండి, ఎన్ని కోట్ల రూపాయలైనా ఇక్కడ అన్ని భవిష్యత్తులో పరిశ్రమలు వచ్చాక స్థానికులకు ఉద్యోగాలు రాకుండా వాళ్ళకి స్కిల్స్ లేవని వాళ్ళు తిరస్కరించకుండా ఆ అవకాశం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ట్రైన్ చేసి ఏ పరిశ్రమ వచ్చినా ఆ పరిశ్రమకి సూటబుల్గా మా యువతుల్ని అందిస్తాం, వారికి ఉద్యోగ కల్పన కల్పించాలనే ఆలోచనతో బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ ఏర్పాటు చేయబోయే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్తో ప్రభుత్వం, బీపీఆర్ ఫౌండేషన్ ఇద్దరు కిసాన్ సెజ్ వారు కూడా పూర్తిగా సహకరించాలి దీనికి. ఎందుకంటే మీరు భూములు కేటాయించాం, 30 సంవత్సరాలు ఎటువంటి ప్రతిఫలం లేకుండా నష్టపోయే రైతులు ఎదురు చూస్తున్నారు. మీరు 30 సంవత్సరాల ముందు ఎంత తీసుకున్నారో దానికి 100 మీరు వసూలు చేస్తున్నారు. ఇది సంస్థ కాదు, వ్యాపారం చేసేదానికి. అందుకే ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేయబోయే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్తో మీరు ఇటు జిల్లా అధికారులు అందరూ కలిసి ఈ ప్రాంత ప్రజలకి 3 దశాబ్దాలుగా జరిగిన నష్టాన్ని భవిష్యత్తులో ఎంపీ, ఎమ్మెల్యే గారు చేపట్టబోయే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా న్యాయం జరగాలని, తప్పకుండా అది నెరవేర్చేదానికి వారిద్దరూ చేస్తున్నటువంటి కృషికి వారికి కొడవలూరు, ఇటు దగదర్తి మండలం, నియోజకవర్గం, జిల్లా ప్రజలందరి తరఫున కూడా మీరు చేపట్టబోయే మంచి కార్యక్రమం ద్వారా ఉపాధి కల్పన జరగాలని చెప్పి